నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, హనుమంతుడిలో శక్తి, వినయం, జ్ఞానం అన్నీ కలిసి ఉన్నాయని అంటారు కదండి. మరి నేటి యువత దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇది అర్థం చేసుకోవటం కాదు, దీన్ని ఆచరించాలి. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనకి ఏదైనా ఇంగ్లీష్లో చెప్తే అవును. తొందరగా అట్రాక్ట్ అవుతాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒక కోర్సు పెడతారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయో సుందరకాండలో వాల్మీకి ఎప్పుడో చెప్పాడు. యాజ్ ఏ అంబాసిడర్గా వెళ్ళేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే హనుమత్ ప్రభువులాగా ఉండాలి అని చెప్పారు. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమ స్మరణాద్ భవేత్ అని చెప్పారు. హనుమంతుడు అంటే అసలు దేనికి నిదర్శనం అంటే హను అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానం ఉంటే కానీ మోక్షాన్ని పొందాలి. మోక్షం ఇచ్చేదేవుడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఏ రూపం ఇప్పుడు ధరించున్నాడు? రాముడి రూపాన్ని ధరించి ఉన్నాడు. మరి రాముడి రూపాన్ని ధరించి ఉన్నటువంటి మహావిష్ణు తత్వాన్ని తెలుసుకోవాలి అంటే సంబంధిత జ్ఞానం అనేటువంటి బ్యాగేజీ ఆంజనేయ స్వామి వారు పొంది ఉండాలి. అందుకనే హనుమంతుడు అంటే జ్ఞానస్వరూపుడు అన్నారు. హనుమంతుడు మనకి రామాయణంలో కిష్కింధకాండ చివరలో ఆయన దర్శనం అవుతుంది మనకి. అది కూడా సుగ్రీవుడు ధనుర్ధారులై తిరుగుతూ వస్తూ ఉంటారు రామలక్ష్మణుడు. ఆయన భయపడతాడు, మా అన్నయ్య వాలి ఇక్కడికి రాకుండా వీళ్ళని పంపించినట్టున్నాడు నన్ను కొట్టడానికి. హనుమ ప్లీజ్ గో అండ్ సీ దట్ పర్సన్స్. వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వస్తున్నారు. వేషం చూడబోతే మునివేషం, చేతిలోనే ఉన్న ధనస్సు బాణాలు, వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నట్టున్నారు. మా అన్నయ్య ఈ ఏరియాలోకి రాలే అంటే మనకి భయం కలిగినప్పుడు ఎవరిని చూసినా భయంగా. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో ఒక మంచి మాట చెప్తాడు. మంత్రి సుగ్రీవ సచివుడు అంటే మంత్రి ఎటువంటి డెసిషన్స్, ఎటువంటి అడ్వైజెస్ ఇవ్వాలి అంటే ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాలి. ఎందుకయ్యా నువ్వు ఊరికే అట్లా లేనిపోయినటువంటి మానసిక పరివేదనకి లోనవుతావు? ఒకవేళ జరిగేదే జరుగుతుంది, నువ్వేమన్నా ఆపగలవా? ఎందుకు అనవసరంగా ఎప్పుడో చచ్చిపోతామని ఇప్పుడే ఉరి పెట్టుకుంటావా? నేను వెళ్ళి కనుక్కుంటాను అంటూ వచ్చి ఆయన రాముడితో కొన్ని మాటలు మాట్లాడితే రామచంద్రమూర్తి ధనస్సుని ఇట్లా గడ్డం కింద పెట్టుకొని రెప్ప వెయ్యకుండా హనుమంతుడిని చూస్తున్నాడు. అయిపోయిన తర్వాత ఎవరు ఏమిటి అని ఆంజనేయ స్వామిని అడగల. హనుమంతుడి యొక్క మాట వైభవాన్ని లక్ష్మణస్వామికి చెప్తున్నాడు రామచంద్రమూర్తి. అది గొప్పతనం. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ లక్ష్మణ, ఈ వచ్చిన ఇతను ఎంత గొప్పవాడో. ఇలాంటి వే ఆఫ్ టాకింగు, ఇటువంటి వాడిని దగ్గర పెట్టుకున్నవాడు ఆపద అపజయం అనేటువంటిది ఎరగడు. నేను రాసుకో. ఇతను మాట్లాడుతున్నప్పుడు గీతి, దీర్ఘి అని కొన్ని 6 అధమ పాఠక లక్షణాలు ఉన్నాయి. మనం మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు ఎగరేయటం, కళ్ళు చికిలించటం, అనవసరంగా నవ్వటం, ఇవన్నీ అధమ లక్షణాలు. ఇతను మాట్లాడుతున్నప్పుడు ఈ 6 అధమ లక్షణాలు ఇతని ముఖంలో కనపట్టాలి. అంటే ఎంత స్కిల్ డెవలప్డ్గా మాట్లాడుతున్నాడు. ఇంకోటి, ఇతను మాట్లాడుతున్న ప్రతి మాట, ఇతను మాట్లాడుతున్న ప్రతి వాక్యము వింటున్నంత మాత్రానే మనకున్నటువంటి సమస్త దుఃఖము పోగొట్టగలుగుతుంది. అసలు ఇట్లాంటి వాడు ఎవరో ముందర కనుక్కోరా నాయన. రామచంద్రమూర్తి అంతటి వాడు ఆంజనేయ స్వామి వారిని శ్లాఘిస్తూ, అంటే ఆయనకున్నటువంటి క్వాలిటీస్ వెంటనే ఈయన రిసీవ్ చేసుకున్నాడు. అటువంటి ఆంజనేయ స్వామి వారు తర్వాత అంతా మనకి రామసుగ్రీవ మైత్రి, సీతాన్వేషణ, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటామే. ఇది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎవరైనా సుందరకాండలో చెప్పారు. ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఒక కొత్త ప్రదేశానికి వెళుతున్నాం. ఇప్పుడు ఆంజనేయ స్వామి శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్ని దాటాడు. శతయోజనం అంటే 100 యోజనాలు. యోజనము అంటే 8 మైళ్ళు. 8 మైళ్ళు అంటే 12 కిలోమీటర్లు. 100 × 12 1200 కిలోమీటర్ల సముద్రాన్ని ఆంజనేయ స్వామి వారు దాటారు. ఎలోన్గా దాటాడు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు దెర్ ఈజ్ నో బ్రిడ్జ్, దెర్ ఈజ్ నో రిసెప్షన్,
దెర్ ఈజ్ నో గెట్ టుగెదర్. ఆయన ఒక్కడే దాటాడు ఒక అన్నోన్ ప్లేస్కి, అది కూడా పరమ దుర్మార్గుడైనటువంటి రావణ రాజ్యం, రాక్షస రాజ్యం. ఎవడన్నా వెళ్ళగలుగుతాడా? మనం కాస్త కొంచెం ఆలస్యం అయితేనే నువ్వు తోడొస్తావా అని అంటాం. అంటే ఒక అన్నోన్ ప్లేస్కి, రాక్షస రాజ్యానికి వెళ్ళాలి అంటే మెంటల్గా ఎంత స్టెబిలైజ్డ్. ఇప్పటి యువత చిన్న చిన్న విషయాలకి, స్ట్రెస్లకి ఆత్మహత్యలు చేసుకోవటం, దూకి చచ్చిపోవటం, టెర్రస్ల మీద నుంచి పడిపోవటం. అది తగ్గాలి అంటే సుందరకాండని చూడాలి. ఆంజనేయ స్వామి వారికి నిర్వేదం వచ్చింది. సీతమ్మవారు కనపడకపోతే జీవితం ధారయిష్యామి అన్నాడు. నేను సీత కనపడలేదని రాముడి దగ్గరికి వెళ్ళలేను, నేను ఈ సముద్రంలో పడి చచ్చిపోతా అన్నాడు. ఆయన కూడా అన్నాడు. అన్నప్పుడు వెంటనే అనుకున్నాడు, చిచ్చి నేను చచ్చిపోవటం ఏంటి, అసలు చచ్చిపోయేటువంటి బలహీన లక్షణం నాకుంటే నన్ను రాముడు పంపిస్తాడా? అందరికీ వస్తుంది నిర్వేదం. చచ్చిపోతే ఏముంది, ఇవాళ చచ్చిపోతే రేపటికి 2 నిన్ను మర్చిపోతారు. చచ్చిపోకూడదు. సెల్ఫ్ మోటివేషన్. నా గోల్ ఉంది, నా డెస్టినేషన్ ఉంది, నేను బ్రతకాలి. ఇది నేర్చుకోవాలి ఇప్పటి. ఇంకోటి ఏమిటి, మొట్టమొదట మైనాక పర్వతం వచ్చింది సముద్రంలో. అంటే ఇది ఏమిటన్నారు, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. సత్వగుణంలో మైనాకుడు వచ్చాడు. నువ్వు నాకు మీద కాసేపు రెస్ట్ తీసుకో, కాసేపు చిన్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తాను, కొంచెం నిదానంగా వెళ్ళచ్చు. వెళ్ళేటువంటి వాడికి లక్షణం ఉండకూడదు. ఎక్కడ పడితే ఎక్కడ రెస్ట్ తీసుకోవటం, ఎక్కడ పడితే ఎక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకోవటం చేయకూడదు అని పంపించాడు. వాడు అక్కడికే వెళ్ళాలి. అందుకని వాడికి ఏం చెప్పాడు, నాయన థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్, బట్ నేను ఇప్పుడు ఆగను, నేను వెళ్ళిపోతాను. అంటే సత్వగుణాన్ని మంచితనంతో ఓకే. తర్వాత సురస రజోగుణంతో వచ్చి అక్కడేం చేశాడు, బుద్ధి చాతుర్యం ఉపయోగించాడు. ఆవిడ నోరు తెరిచింది, ఈయన పెరిగాడు. ఆవిడ తెరిచింది, ఈయన పెరిగాడు. వెంటనే ఈయన గుర్తొచ్చింది, అరే అది నోరు తెరిచినంతగా నేను ఎందుకు పెరగటం, అది నోరు తెరిచింది కాబట్టి నేను తగ్గితే తొందరగా లోపలికి వెళ్ళి బయటకు వస్తా కదా అని చెప్పి వెంటనే చిన్న అంగుష్ట మాత్రుడై ఆవిడ నోట్లోంచి వెళ్ళి చెవిలోంచి బయటకు వచ్చాడు. ఆవిడ చెప్పింది, ఇదంతా నా ప్రాంతం, నా ఏరియా, నా ఏరియాలోకి ఎవడొస్తే వాడు నాకు ఆహారం కావాలి అని బ్రహ్మగారు చెప్పాడు. సో నువ్వు నాకు ఆహారంగా. ఈయన ఏం చేశాడు, వెంటనే నువ్వు నన్ను మింగలేవన్నాడు, నేను నోరు తెరుస్తా అంది. ఈయన తెరిచాడు, ఈయన పెరిగాడు. తర్వాత ఈయనకి బుద్ధి ఉపయోగపడ్డది. అరే రే ఎంతకాలం ఇట్లా పెరగటం, అది పెరిగిందని వెంటనే ఈయన ఎంత పెరిగాడో అంత తగ్గాడు. ఇంత అయినాడు, నోట్లోకి వెళ్ళాడు, చెవులో. ఇక్కడ ఏమైంది, ఇక్కడ బుద్ధి, ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్సు అవసర సమయాల్లో ఉపయోగించాలి, చాతుర్యత. మూడవది సింహిక, అది ఈయన్ని లాగుతున్నది. అక్కడ బుద్ధి, అయ్యో నన్ను లాగవాక, దాన్ని ఒకటి గుద్దాలి. అందుకని ఏం చేశాడు, ఇక్కడ బలాన్ని ఉపయోగించాడు. అంటే వెళ్ళేటువంటి అంబాసిడర్కి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏ క్వాలిటీలు ఉండాలి, వెళుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న యువత తాము గోల్ చేరాలి అంటే సుందరకాండలో అంటే మంచివాళ్లతో ఉండాలి. కొంచెం రాజసంగా ఉన్నవాడికి బుద్ధి ఉపయోగించాలి, తామసంగా ఉన్నవాడికి బుద్ధి ఉపయోగించాలి. ఈ 3 ఆంజనేయ స్వామి వారు సుందరకాండ. అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అంటే అప్ టు రావణాసుడితో మాట్లాడినంత విషయం. అందుకే మనం సుందరకాండ చదివితే ఈ స్కిల్స్ డెవలప్. యువత తొందరపడి ఆత్మహత్యలు, తొందరపడి నిర్ణయాలు, తొందరపడి డెసిషన్స్ తీసుకోకూడదు. అందుకని మనకి చెప్తుంది కదా ధర్మశాస్త్రం, సంతోషంలో వాగ్దానం చేయొద్దు, కోపంలో నిర్ణయం తీసుకోవద్దు, 2 నీకే ప్రమాదం. అది చెయ్యకూడదని చెప్పి ఆంజనేయ స్వామి వారు మనకి చూపించారు.